మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నువ్వు ఎదుకొచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఆదికాండం 28వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట, యాకోబు గారు ఇక్కడ దేవుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని? దేవుడు క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును అని రాయబడింది దేవుని. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా జీవగ్రంథంలో మాట్లాడుతూ అన్న వస్త్రములు కలిగి మీరు తృప్తి పడండి అని రాయబడింది దేవుని పిల్లల. అంటే అన్న వస్త్రములను కలిగి తృప్తి పొందగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని రాయబడింది దేవుని పిల్లల. కానీ అన్న వస్త్రాలు కలిగి తృప్తి పొందగలిగిన వాళ్ళు ఎంతమంది దేవుని పిల్లల? ఆ రోజు చెప్తున్నాడు, అయ్యా నాకు నువ్వు తోడున్నావని నేను ఎలా నమ్మాలంటే నాయనా, నేను వెళుతున్న మార్గం అన్నిటిలో నాయనా నాకు నువ్వు తోడున్నావని ఎలా అంటే, ఇదిగో తినటానికి ఆహారం, ధరించుకోవడానికి బట్టలు నాకు దయచేస్తే జీవగలిగిన యెహోవా నాకు తోడుగా ఉన్నాడని నేను నమ్ముతాను నాయన అని మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. నిజంగా అలా ప్రార్థన చేసి అలా అడిగి ఉన్నాడు కనుకనే యాకోబు గారిని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. ఇశ్రాయేలు 12 గోత్రములు ఆశీర్వదింపబడ్డాయి దేవుని పిల్లరా. అంటే వారి ప్రార్థన, వారి భక్తి జీవితం ఎంత గొప్పగా ఉందో చూడండి దేవుని పిల్లరా. అందుకనే మీరు ఎక్కువ పాపములోకి, కీడులోకి వెళ్ళకుండా అన్న వస్త్రములకు లోటు లేకుండా మమ్మల్ని బ్రతికించేయని మనం ప్రార్థన చేయగలిగితే దేవుని పిల్లరా, సమస్తం కూడా దేవుడు మనకు ధారాళంగా దయచేస్తాడు. కనుక మనం కూడా అన్న వస్త్రములు కలిగి తృప్తిపడి భక్తి జీవితంలో గొప్పగా ఎదిగేవారుగా మన మార్గములన్నిటిలో దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి తండ్రి నాయనా, ఇదిగో నాయనా కూడు గుడ్డ ఉండడానికి ఇల్లు తండ్రి, అన్న వస్త్రములు కలిగిన ఆయన నీ నీతి మార్గంలో మా బ్రతుకు దినములని భూమి మీద నడిస్తే తండ్రి, మాకు భూమి మీద కొదువుగా ఉన్నాయని సమస్తం ఇవ్వగలిగిన దేవుడివై ఉన్నావు తండ్రి నాయనా. ఇదిగో తండ్రి, నీ దీవెనలతో మేము ప్రతి విషయంలో ఆశీర్వదించబడుతూ విశ్వాస జీవితంలో నా తండ్రి భూమి ఆకాశములకు అంత గొప్పగా ఎదగలిగే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి మన అడుగుతూ తండ్రి, మంచి ఆరోగ్యం మా కుటుంబంలో దయచేసినైనా, తినటానికి ఇదిగోనైనా ధరించుకోవడానికి ఉండటానికి ప్రతి బిడ్డకు కూడా తండ్రి మీరు సహాయం అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.